జిల్లాల్లో భూ కేటాయింపులు 99 ఏళ్ల పాటు లీజు ఒక్క గజానికి 100 రూపాయల కంటే తక్కువ ధర. ఇది పార్టీ కార్యాలయం కోసం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం. అధికారం తమదే అనే అహంకారమో నిర్లక్ష్యమో గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా పర్మిషన్ తీసుకోలేదు. బిల్డింగ్ మాత్రం కట్టేశారు అక్కడ. తీరా ఏమైంది? రిబ్బన్ కటింగ్ కాకముందే కూలిపోయింది. వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఏం పర్వాలేదంట. ఇది ఇప్పుడు 100% నిజమని ప్రూవ్ చేసింది బీఆర్ఎస్. నల్గొండ నడిబొడ్డున ఉన్న ప్లేస్ అది. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి కోసమని లీజుకు తీసుకుని పార్టీ కార్యాలయానికి కేటాయించుకుంది అప్పటి ప్రభుత్వం. ఇప్పుడేమైంది? ప్రారంభోత్సవం తర్వాత కానీ ముందు దాన్ని కూల్చేయండి, కుండబద్దలు కొట్టింది హైకోర్టు. దీంతో రిబ్బన్ కట్టింగ్ కంటే ముందే నేలమట్టం కానుంది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం. బీఆర్ఎస్ నేతల తీరు ఎలా ఉందంటే ఈ పార్టీ కార్యాలయం నిర్మించడానికి ఒక్క అనుమతి కూడా తీసుకోలేదు. మళ్ళీ తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఈ పని చేశారు. నిబంధనలు అతిక్రమించారు. భారీ బిల్డింగ్ను నిర్మించేశారు. అధికారంలోకి రాగానే పార్టీ చీఫ్ కేసీఆర్ చేతుల మీదుగా ఓపెనింగ్ పెట్టుకున్నారు. బట్ వాళ్ళు అనుకున్నది ఒక్కటైతే జరిగింది మరొకటి. నిజానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అప్పటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిపై చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ఆఫీస్ను కూల్చివేస్తామని, ఆ ప్లేస్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తామని ఛాలెంజ్ చేశారు. అనుకున్నట్లుగానే ఆ కార్యాలయాన్ని కూల్చేందుకు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే దీనిపై న్యాయ పోరాటం చేయాలని డిసైడ్ అయిన బీఆర్ఎస్ హైకోర్టు తలుపు తట్టింది. కానీ అక్కడ కూడా షాక్ తగలడం తప్ప జరిగిందే లేదు. నిజానికి చూసుకుంటే ఈ స్థలం అగ్రోస్ ఇండస్ట్రీకి చెందినది. 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ భూమిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. మిగిలిన భూమిలో బీఆర్ఎస్కు పార్టీ కార్యాలయాన్ని కేటాయించారు. అయితే సిఎల్ఏ నుంచి కేవలం 3.5 లక్షలకి పార్టీ ఆఫీస్కు కట్టబెట్టింది. నల్గొండ, హైదరాబాద్ను ఆనుకుని ఉన్న ఈ స్థలం విలువ కోట్లలో ఉంటుంది. కానీ పార్టీకి ఇచ్చింది మాత్రం కేవలం 3.5 లక్షలు మాత్రమే. ఇన్ని చేసిన వారు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనుమతి తీసుకోవాలన్న సోయి కూడా లేదు వీళ్ళకి. మొదట్లోనే విమర్శలు, వ్యతిరేకత వచ్చింది. బట్ పట్టించుకునేవారు ఎవరు? పార్టీ అధికారంలో ఉండడం, జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యేతో పాటు నల్గొండ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ చేతిలోనే ఉండటంతో భూ కేటాయింపులు తేలిగ్గా జరిగిపోయాయి. కానీ ఎన్నికల తర్వాత సినారియో మొత్తం మారిపోయింది. 2023 ఎన్నికల తర్వాత నల్గొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించడం, ఇప్పుడు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉండటం, నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గి కాంగ్రెస్ చేతిలోకి మున్సిపాలిటీ వెళ్లిపోవడం, ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. దీంతో విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు నల్గొండ మున్సిపాలిటీ సిద్ధమైంది. దీనికి మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు కూడా తోడయ్యాయి. వెంటనే కూల్చేయాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. తీరా కూల్చివేతకు ఆదేశాలు రాగానే బీఆర్ఎస్ నేతలు డీటీసీపీకి అప్లై చేశారు. బట్ అది రిజెక్ట్ అయిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఆఫీస్ కట్టారు. సరైన సెట్ బాక్స్ లేవని అధికారులు రిపోర్ట్ ఇవ్వడంతో అప్లికేషన్ క్యాన్సిల్ చేశారు. బిల్డింగ్ కూల్చివేయాలని గత నెల 22న నల్గొండ మున్సిపల్ కమిషనర్ జిల్లా డిస్మాంటిల్ ట్రాన్స్ఫోర్స్ కమిటీకి రిపోర్ట్ పంపారు. కమిటీకి ఇచ్చిన 15 రోజుల గడువు పూర్తయిపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో బీఆర్ఎస్ నేతలకు ఊరట దక్కకపోగా మరోసారి తలంటింది హైకోర్టు. ఎవరైనా కార్యాలయం నిర్మించక ముందు పర్మిషన్స్ తీసుకుంటారు. పూర్తిగా నిర్మించిన తర్వాత ఎలా అనుమతిస్తారు? ఇది కోర్టు నేతలకు సూటిగా వేసిన ప్రశ్న. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి వారిది. బిల్డింగ్ను 15 రోజుల్లో కూల్చివేయాలని తేల్చి చెప్పింది. ఒకవేళ కూల్చకపోతే గనక ఆ పనిని మున్సిపల్ అధికారులు చేస్తారని తెలిపింది. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చేశారు. ఇప్పుడేమో ఒకదాని తర్వాత మరొకటి ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పటికీ చాలా పాపాలు పండుతూ ఉండగా ఇప్పుడు ఇలా అక్రమ కట్టడాలు కూలుతున్నాయి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.